నా అంటే ఎవరో కత్తిగా ఉన్నది. అరే రంజిత్, ఇలాంటి మేడం తోటి ఫ్రెండ్షిప్ చేస్తే కుత్తి తీరుతుందిరా అన్న. ఏమైనా షోరూంలో పెట్టే అద్దంలో ఉంటుంది చూడు అందగత్తి, సేమ్ ఆ టైప్లో ఉంది ఆ మేడం. అరే తమ్మి, నేను మాట కలుపుతాను, వెళ్ళిపోరా. సరేనా అన్న. ఒకరు వచ్చారా మేడం? లేదండి, 10 మంది వచ్చారు. ఫస్ట్ నన్ను చూడాలంటే ఆ స్పెట్స్ తీసి చూడండి, అప్పుడు బాగా కనిపిస్తా. మరి గుడ్డోన్లా ఉన్నావు. మేడం మీరు చాలా బాగున్నారు, చాలా అందంగా కూడా ఉన్నారు. మేడం మీరు ఎక్కడ? మీ పేరేంటి? నా పేరుతో నీకేం పని? తెలుసుకుంటే తప్పేముంది మేడం. నా పేరు మౌన. మౌన? అబ్బా. ఇంతకీ నీ పేరు చెప్పలేదు? నా పేరు అశోక్. షోక్. మీరేం చేస్తారండి? నేను ఆఫీస్లో జాబ్ చేస్తా. నా శాలరీ ఎంతో తెలుసా? 2 lakhs. 2 lakhs? మీరేం చేస్తారు? నేను సాఫ్ట్వేర్ అండి. ఓ సరే, అట్లా వెళ్తూ మాట్లాడదాం పదండి. చలో. ఇంకా ఏంటి విశేషాలు? చెప్పాలి. ఎక్కడ ఇది? మాది ఇక్కడనే. ఇక్కడంటే పక్కనేనా? పక్కనే. మీతో మాట్లాడుతుంటే హ్యాపీగా అనిపిస్తుంది. మీతో ఫ్రెండ్షిప్ చేయొచ్చా? అఫ్ కోర్స్ చేయొచ్చు. ఓ సెల్ఫీ తీసుకుందామా? మీ ఫోన్లో కాదులే, నా ఫోన్లో తీద్దాం. సరే తీయండి. మౌన గారు, మీతో పరిచయము ఒక అద్భుతం అండి, వెలకట్టలేం దానికి. అద్భుతం ఏమో గాని వెలకట్టలేనిదని ఎందుకు అంటున్నావు? వెల కడతావులే. మౌన గారు, ఇంకో 2 సెల్ఫీలు అండి. ఒక్కటేంటి రెండేంటి, నీకోసం 10 తీస్తా. మీరు చాలా మంచివారండి. ఒక్క 2 ఫోటోలు అడిగితే మీరు 10 అన్న తీసుకుందామా అంటున్నారు. నేను మంచిదాన్ని ఎట్లా అనుకుంటున్నావు? అంటే నేను మంచిదాన్ని కాదా ఏంటి? అయినా మీ మొగోళ్ళని నమ్మొద్దండి బాబు. మంచిగా చెడు అయితే పక్కకు పెడితే మన స్నేహం ఎప్పుడు కూడా ఇట్లనే కలిసిమెలిసి ఉండాలి. ఉందాం వెళ్ళరానా మరి? నేను మళ్ళీ ఎప్పుడు కలుద్దామండి? కలుద్దాం, మంచి ముహూర్తం చూసుకొని కలుద్దాం. ఓకే సరే మరి, బాయ్. హాయ్ అశోక్, ఎక్కడున్నావు? మౌనశ్రీ, ఎందుకు ఫోన్ చేసినావు? చెప్పు. చెప్పు అది ఒకసారి, దేనికో ఫోన్ చేసినావు? ఏం లేదు, నాకు 1 లక్ష రూపాయలు అవసరం ఉన్నాయి, కావాలి. ఇవ్వు. అమ్మ, 1 లక్ష రూపాయలా? నేను ఎక్కడికి ఏం తీసుకురావాలి? ఒక్కరోజు పరిచయం 1 లక్ష రూపాయలు అడుగుతావా? అవి నా దగ్గర లేవు. అచ్చా, అవునా? ఇవ్వవా? అయితే మనం దిగిన ఫొటోస్, మనం చేసిన కాలక్షేపం మొత్తం నీ భార్య దగ్గర తీసుకొచ్చి చూపిస్తా. నిన్న మొన్న ఫోటోలు దిగిన చూసినావా? ఆ ఫొటోస్ నా దగ్గర, నేను డిలీట్ చేస్తా, నువ్వు కూడా డిలీట్ చేసి. నాకు సంబంధం లేదు, సరేనా? ఏంటి, ఫొటోస్ డిలీట్ చేయాలా? అలా ఎలా చేస్తా అశోక్?
మనిద్దరం దిగిన ఫొటోస్ నేను అవన్నీ తీసుకొచ్చి నీ ఇంటి ముందు రచ్చ రచ్చ చేస్తా. నన్ను ప్రేమించిండని అందరికీ చెప్పి నీ పరువు అంతా తీస్తా. డబ్బులు 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 ఇయ్యో, అప్పుడు నీ పరువు దక్కుతుంది. ఏమంటావు అశోక్? సరే, నువ్వు ఎక్కడున్నావు చెప్పు, నేను డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేస్తా. ఆ ఫొటోస్ అన్ని డిలీట్ చేసేద్దాం, సరేనా? నా బంగారం, నా పైసలు నీకు ఇస్తున్నా. నీకు నాకు సంబంధం లేదు. నా ఫొటోస్ ఉన్నాయని డిలీట్ చేసి ఫస్ట్. అట్లాంటివేంది అశోక్? మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా. అయినా నీ ఫొటోస్ నా దగ్గర ఉంటే ఏమైతుంది చెప్పు? ఉండనీలే. ఏమవుతుంది? దండం తల్లి. లిఫ్ట్ ప్లీజ్. ప్లీజ్ అండి, నన్ను నారాయణ రెడ్డి మార్కెట్ దగ్గర దింపారా? నీకు ఒక దండం తల్లి. ఇంతకు ముందు ఎక్కించుకున్నందుకే ఒక ఆమెని ఆయన 80,000 రూపాయలు పోయినాయి, 6 తులాల బంగారం పోయింది. డాక్టరు ఏ గంటనే చెప్పిండే గానీ ఇప్పటికి నా పిల్లలు నాకే క్లారిటీ లేదు. అద్దంలో చూసుకుంటే నా పిల్లలా కాదా నా పిల్లలా కాదని చూసుకుంటే ఎరుడు ఉన్నది. ఇంకా ఇచ్చేంతరాల పిల్ల మిల్లెత్తి కూర్చుంటే లక్షంతరాల మగో నడబట్టుకొని నిలబడ్డాడట. నా ఇసుంటోడు గట్లున్నది నా పరిస్థితి ఇప్పుడే. అవన్నీ పక్కన పెట్టండి సార్, మీరంటే నాకు చాలా ఇష్టం. నీ ఇష్టం మీద మనవాడ ఇన్ని రోజులు నమ్మి నా పెళ్ళ నన్ను తిడుతున్నది. మీ నమ్ముడు అంతే సార్. నీతో నమ్ముకొని చేస్తే ఉన్నదంతా అమ్ముకున్నాడు అవుతుంది. ఎంత మంది మోసం చేస్తున్నారు నన్ను. మామా ఏడుకునే అరే సలి పెడుతుందని ఇక్కడ ఈయన నోటలు చాయ్ తాగబోతారా? కొంచెం పని ఉన్నా, కొంచెం మాట్లాడదాం దాగా. సరే ఈడ కూర్చుండి మాట్లాడదాం. ఏముందిరా పని? మొన్ననే ఒక కోట తీసుకురమ్మంటే తప్పించుకపోయి తాంబెలపురం లెక్క. మళ్ళీ ఇప్పుడు ఏం పని ఉన్నారా నీకు? మామ కొంచెం మినగానే, ఎప్పుడు నీ కట్ చేసేప్పుడు అంటావు. కొంచెం మినగానే. జరిగింది గాసప్పుడేనే. ఇదేం పోయే కాలం రా. ఇంట్లో మంచి పిల్లం ఉండగా బయట పోరుతూ ఏం సన్నాయి నొక్కురా నువ్వు బాగలుగా. కొంచెం ఆ పోరుతో మాట్లాడే. తింటే తినంబడతలు పంట నిద్రస్తలేదు. మొన్ననే 1,00,000 రూపాయలు అడిగింది, ఇచ్చిండే. మళ్ళీ 1,00,000 రూపాయలు డిమాండ్ చేస్తుంది. కొంచెం నువ్వు మాట్లాడగానే. అరే అడుగుతుంది. నువ్వు చేసే కోతి కొండెంగ పనులకు మొన్ననే లగ్గం చేసుకుంటే మర్ర ఇవి కొత్త దందలు రా. అయినా పోదాం, చూద్దాం, మాట్లాడతా నేను ఎట్లయితే అట్లా. మామ ఈ గండం గట్టెక్కిచ్చే, నీకు దండం పెడతా. ఓరాపో చేద్దాం ఎట్లనే కానీ. నువ్వు తినరాపో, నేను బట్టలు మార్చుకొని వస్తా. సరే ఎట్లనే చేద్దాం. ఎవరు? నమస్తే, బాగున్నారా? కూర్చోండి. బాగున్నారా? నమస్తే. బాగున్నా కానీ ఇంతకీ ఎవరు మీరు? మా పొలానికి ఏదో రూపాయలు అడిగినవాట. ఆల్రెడీ 1,00,000 రూపాయలు ఇచ్చిండు. మళ్ళీ అడుగుతున్నావు దేనికి? గదేనే షుగర్ అంకుల్. గా పోరన్నాడు, నన్ను ఏం చేసిండో? ఏం చేసినావురా ఆ పిల్లను? పాగలు ముడవుడుగా ఆమె ఎట్లా అంటుంది? ఏమైనా చేసినావా? గెలికినావా? అన్ని ఫాల్తు కథలు చేస్తావు. అయ్యో మామ, నేను ఏడికింది వాళ్ళని. ఇంతకు ముందే 1,00,000 రూపాయలు అడిగింది, నగలు అడిగింది. 1,00,000 రూపాయలు ఇచ్చిన, మళ్ళీ ఇంకా అడుగుతుంది. ఏడికింది వెళ్ళే మామ. చూసావా షుగర్ అంకుల్, నాకు 1,00,000 ఇచ్చా అని తనే ఒప్పుకున్నాడా? నాతో తప్పు చేస్తేనే కదా ఆ 1,00,000 రూపాయలు నాకు ఇచ్చింది. అడుగు, ఎందుకు ఇచ్చావో అడుగు. అందుకనే డబ్బులు అడుగుతున్నా. ఏడికెళ్తామంటావు? డబ్బులు బంగారం అని ఉరుపెట్టుకొచ్చావమంటావా? మీరు ఇట్లా ఎలాగని నేను ఇక్కడ ఉరిపెట్టుకొని చచ్చిపోతాను నేను ఇప్పుడు. షుగర్ అంకుల్, నువ్వు ఈ వయసులోనే ఇంత అందంగా ఉన్నావు అంటే ఆ వయసులో ఇంకెట్లుంటావో. నువ్వు నాకు కావాలి. అబ్బా, ఈ వయసులో నాకు
ఈమె కావాలి అంటుందంటే అబ్బా, అబ్బా, అబ్బా. అరే అశోక్, ఆ పిల్లకి అన్యాయం చేయకరా. కావాలంటే ఆ 2 లక్షలు బంగారం నేను ఇస్తా. ఆ పిల్లకి అన్యాయం చేయకరా. అది చూడు ఎంత బాధపడుతుందో. అర్థమైందా? ఆమె జోలికి నువ్వు పోకు, నీ జోలికి ఆమె రాదు. నేను సెట్ చేస్తాను ఇట్లానే కానీ, ఓకేనా? ఆ డబ్బులు ఏదో ఇచ్చేసి నేను ఇస్తా కదా, నీకు బాధపడదు. ఏం పెద్ద మనుషున్నాయి నువ్వు నా అక్కడ మాట్లాడతావని తోలుకొని వస్తాయి, నువ్వు ఆమె ఎక్కడ మాట్లాడుతున్నావు? సరే ఆ పైసలు ఇచ్చేయి, అది ఇచ్చేసి నేను వెళ్ళిపోతా. ఓకే మౌనా, మీ ఫోన్ నెంబర్ ఇవ్వగలరా? మీ ఫోన్ ఇవ్వండి అంకుల్. ఇది నా నెంబర్. థ్యాంక్ యూ. అలాగే మీ యొక్క ఛాయాచిత్రము నాకు దొరుకుతుందా? ఛాయాచిత్రం ఎందుకు అంకుల్? నా ఫోన్లోనే సెల్ఫీ దిగుదాం పట్టండి మన ఇద్దరం. నేను మీకు రాత్రి ఫోన్ చేయొచ్చా? మీరు ఇప్పుడంటే అప్పుడు ఫోన్ చేయొచ్చు షుగర్ అంకుల్. అబ్బా, ఆహా. భయ్యా స్వీట్స్ ఏమేమి ఉన్నాయి? రస్మలై. హాయ్ సార్. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? నేను ఫోన్ మర్చి వచ్చాను. మీ పేరేంటి సార్? నా పేరు హరికృష్ణ కుర్మే. మీరు ఏం చేస్తారు? నా స్కూల్ టీచర్. ఓ, నా పేరు మౌన. నేను ఆఫీస్ లో వర్క్ చేస్తాను సార్. మీ శాలరీ ఎంత ఉంటుంది సార్? సాలరీ నా సాలరీ 120 ఉంటుంది. 1.2. నాది 2 lakhs ఉంటుంది తెలుసా? అవునా? గ్రేట్. సార్ ఒక్క నిమిషం. ఆమెతో ఏం పరిచయం సార్? అది ఆమె చాలా డేంజర్ మనిషి. ఆమె మీకు తెలియదు కానీ ఆమె చాలా మోసం చేసేస్తుంది మనిషి. ఇది ఎలా సార్? నేను చెప్పింది వినండి మీరు. నాకేం పెద్ద పరిచయం లేదు. ఇప్పుడే జస్ట్ అడిగితే ఫోన్ అంటే సరే ఇచ్చిన, అంతకంటే కింద లేదు. ఏం దిగకండి సార్, ఆమె దాంట్లో చాలా మోసం చేస్తుంది ఆమె. వస్తానా? హలో దొరసాని మౌనా, యాదుకున్నా నేను వైద్యను. అయ్యో షుగర్ అంకుల్, నేను మిమ్మల్ని మర్చిపోవడం ఏంటి? మీరు నాకు ఇష్టమైన షుగర్ అంకుల్ కదా. హలో, కొంచెం మెల్లగా మాట్లాడు. ఇంత దయ్యం ఉన్నది, దయ్యం అదే నా పెండ్లం ఉన్నది, మెల్లగా మాట్లాడు. అయ్యో షుగర్ అంకుల్, నాకు మీతో పని, మీకు నాతో పని, అంతేగాని మీ భార్యతో నాకేం పని షుగర్ అంకుల్? చాలా సంతోషం. ఈ వయసులో ఇంత మంచి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం. షుగర్ అంకుల్, మీతో నాకు చిన్న పనుంది, చేసి పెడతారా? నువ్వు చెప్పాలి గాని కొండ మీద కోతిన కిందికి దించేస్తా, అర్థమైందా? నాకు నాకు ఒక 2 లక్షలు అవసరం ఉన్నాయి. 2 రోజులలో తిరిగి ఇచ్చేస్తాను, ప్లీజ్ అంకుల్. సరే ఇస్తాను గాని 2 రోజులలో తిరిగి ఇచ్చేయాలి నాకు. 2 రోజులు. మరి మనము ఇప్పుడు కలుద్దాం. ఇక రోజు కలుసుడు కబుర్లు చెప్పుడు షుగర్ అంకుల్. ఓకే ఓకే ఓకే, ఇగో 2 లక్షలు ఫోన్ పే చేస్తున్నా, నాకు మాత్రం 2 రోజులలో ఇచ్చేయాలి. ఇప్పుడు కొట్టేస్తున్నా ఫోన్ పే. వచ్చాయా? థ్యాంక్ యూ షుగర్ అంకుల్. రేపు పొద్దున ఎక్కడ కలుద్దాం? ఇక రేపటి నుంచి కలుసుడు తిరుగుడు. ఓకే ఓకే ఓకే.
అరే ఆడిపోతున్నావే ఈ డ్రెస్ వేసినావు? మీ ఆయన అక్కని పోతున్నా. అవును గాని 2 లక్షలు ఎవరికి కొట్టినావు? ఫోన్ పైన టిక్ టిక్ అని సౌండ్ వచ్చింది. పాగలు ముఖం దానా, ఎవరికైనా కొట్టుకుంటా, నా సంపాదన నా ఇష్టం. అంటే నేను అడగద్దా? నాకు అడే హక్కు లేదా? అరే మానందకు కూడా 2 తులాల బంగారు పేరు చేపియమంటేనేమో చేపియవు, మరి ఇప్పుడు ఈ పైసలు ఎక్కడిరా? అరే పొలం దగ్గర పోయి కలుపు తీయమంటే చేత కాదు నీకు, నాకు చెప్తున్నావు పని పడలేని ముఖం దానా. నువ్వు ఎవరికి 2 లక్షలు కొట్టినావో ఆ పైసలు ఇట్లా రాకపోయినాయి అనుకో, నీ పిల్ల కారపొడి వచ్చి అలా కూర్చుండ పెట్ట మంట మంట ఎదాలే. అర్థం అవుతుందా? సరే సరే, ఆ పైసలు ఎట్లా రావాలి అట్లా అచ్చి మునుగుతాయని లోపల పోయి పని చూసుకోపో. ఆ పైసలు రాకపోతే నీ సంగతి చెప్తా. సోకులైతే బాగా కిలోలను ఊరి మీద వాళ్ళకి తిప్పుతాడు. అరే అశోక్ ఏడున్నారా విడ? అరే రారా, పరీక్షల్లో మునిగింది పానం, దా అచ్చి మునుగు జల్దీ. రారా. ఏంది మామ, ఏమైంది? అరే రారా, కూర్చుండ్రా బాయ్. ఇట్లా అయింది, చిన్న పోయింది ఒక మొత్తం. అరే ఆ పోరి అన్నంత పని చేసిందా? అర్జెంట్ అర్జెంట్ అని 2 లక్షలు తప్పింది. ఇప్పుడు ఫోన్ కూడా ఎత్తుతలేదు కదా. అవ్వా అవునా మాట్లాడా? ఏం చెప్పాలా? ఓ నీ తలపండు వాళ్ళకి గత్తారా, నీ కంపరం గట్ట. అది 2 లక్షలు ఏడుకెళ్ళి ఇస్తుందిరా, అది పట్టుకొని పోయింది ఎప్పుడు. నీ కొద్ది కూడా ఏమనిపిస్తలేదా? మామ నీ కథలన్నీ ఇట్లా ఉంటాయా అనే? మొన్న కిరణ్ షాప్ దగ్గర చూసిన వాళ్ళిద్దరు మాట్లాడుకోగా ఆమె పోయిన తర్వాత నేను చెప్పిన ఆమె బాగా డేంజర్ మనిషి అని. దా సార్ దగ్గర కలిసేద్దా. ఆ పైసలకి ఇట్లా రాకపోయినాయి అనుకో, నీ ముందటున్న బొత్తం మొత్తం మలుగుతుంది. అట్లానే నీ ఈపు కూడా మొత్తం చింతపండు వేస్తే చెప్తానా? సరే పోదాం. ఇప్పుడు ఏం చేయాలబ్బా? ఎవరున్నారు ఇంకా? సీట్ హౌస్ లో కలిసిన బకరా ఉన్నాడు కదా, వాడికి ఒకసారి ఫోన్ కొడదాం. హలో, అరే సార్ ఎక్కడున్నారు సార్? మీరంటే నాకు చాలా ఇష్టం సార్. మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నా నేను. సరే సార్. హాయ్ సార్, మీరు ఇక్కడున్నారా? బాగున్నారా? నేను మీకోసం అదంతా చూసుకుంటూ వస్తున్నా. ఏం చేస్తున్నారు సార్? పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఓ, ఇదంతా మీదేనా? ఆఫ్ కోర్స్ మాది. మామిడి తోట, అది ఇంకా జామ తోట ఉంది. అంటే ఏ పాట ఉంటుంది? ఏంది ఆస్తి? ఒక 5 కోట్ల వరకు. అవునా? చెప్పండి మోనా గారు, ఏంటి విశేషాలు? అది సార్ మరేమో నాకు ఒక 3 lakhs అవసరం ఉంది సార్. ఒక 2 రోజులలో తిరిగి ఇచ్చేస్తా, ప్లీజ్ సార్. చూడు మోనా, మీ గురించి నాకు అంతా తెలిసిపోయింది. ఆ హోటల్ దగ్గర ఆ అబ్బాయి నాకు అన్నీ చెప్పిండు. ఇప్పుడు వాళ్ళని పిలిపించిన వాళ్ళు వస్తున్నారు. సార్ అది కాదు సార్, వస్తున్నారు వాళ్ళు. అబ్బా అబ్బా అబ్బా, ఈడ ముగ్గింది, ఈడ ఉన్నది. నీకే నాన్న 2 లక్షలు ఇచ్చింది, దీనికే నాన్న 2 లక్షలు ఇచ్చింది. ఉన్నాయని ఇంట్లో ఉన్నాయని పట్టుకొని వచ్చి దీనికి ఇచ్చినావు. ఓ దొంగ సచ్చిందానా, మా ఆవిడ దగ్గరికి అన్ని నగాలన్నీ తీసుకొచ్చి నీకు ఇచ్చినా గానీ, నా పైసలు కూడా మొత్తం ఇచ్చినా గానీ మొత్తం మోసం చేసినా దొంగ సచ్చిందానా. ఈ ముఖంలో మండవాడ దరిద్రపు దానా, షుగర్ అంకుల్ అని నాకు లేని షుగర్ రోగం అంటే పెడితే ఇట్లా పిల్లి ఇలా దరిద్రపు దానా. ఎంతమంది కొమ్మలు మూసేవే, ఇంకా ఎంతమంది కొంపలు ముంచుకుంటే ఇట్లా సోక్ బట్టలు కొంటావే సూపర్నాథ్ ముఖం దానా. నోర్మోయిలే, ఏమడుతున్నారు మీరు? ఎందుకు వచ్చలేదు? నేను పిలిపించినా కదా, రండి లావులి, నేను మాట్లాడతా. సార్ నాకు అవసరానికి తీసుకున్నా సార్ మీరే చెప్పండి సార్ వాళ్ళకి, ప్లీజ్ సార్. వాళ్ళు అంతగానం తిడుతున్నారు సార్ నన్ను, చెప్పండి సార్ ప్లీజ్. చూడు మౌనశ్రీ, నీ జలసాల కోసం, నీ చిన్న చిన్న సరదాల కోసం వాడిని వీళ్ళ దగ్గర మోసం చేస్తున్నావా? ఇంకా వచ్చి ఇక్కడ మాట్లాడుతావు? జీవిత బీమా లేకుండా చేసిందని ఎటు కాకుండా సగం చేసి పడేసింది ఇట్లా పిల్లి ఇలా. సార్ ఈ బట్టే బాసడానికి గుండు కొట్టి మొత్తం వాతలు పెట్టాలి. కడుపుకేమో తిండి సక్కా తిన్నాడు కానీ అమ్మాయిలంటే మాత్రం సొల్లు కార్చుకుంటాడు. పీతిరిపోతే ముందు కొడుకు. అరే అశోక్, ఇదేం పోయే కాలంలో నీకు కొత్త లగ్గం చేసుకున్నావు కదా. సార్ సెల్ఫీ అని ఫోటో కోసం పోతే ఆ సెల్ఫీ నాకు కుంభం వచ్చింది సార్. ఈ మామని పంచాయతీ దింపుతాడని దొరకపోతే ఈయన ఐస్కందం నాకు అతుక్కపోయింది సార్. ఈమెకి చూడు మౌన, కష్టపడకుండా మోసం చేసిన డబ్బుతోటి జల్సాలు చేయకు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి నువ్వు చక్కగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మంచిగా బతుకు. సార్ నా తప్పేందో నాకు తెలిసింది. ఇక నుంచి ఇలా తప్పుడు పనులు చేయకుండా కష్టపడి పని చేసి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేస్తాను సార్. సరే, వెరీ గుడ్.
సారీ సార్, మీరు చెప్పినట్టే మారుతాను. పోలీసులకు ఏం ఫోన్ చేయకండి సార్. సరే అబ్బా 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 ఏం ఆడోళ్ళు ఉన్నారే, అది అట్లున్నది నువ్వు ఇట్లున్నావు. నువ్వేమో ఇడుంటి మందిని ముంచుతున్నావు, అదేమో ఎవరిని ముచ్చుతున్నది ఆడబోయి. మస్తు అంత కత్తెలు జమ అయిందే ఊరి మీద పడి. అది ఆడున్నదా మరి? అది లగ్గం చేసుకొని దుబాయ్ అది మందిని ముంచి లగ్గం చేసుకొని దుబాయ్ పోయింది. నువ్వు ఇల్లుంటే అందరిని ముంచుతున్నావు మా అందరిని. ఇక మస్తు సార్ ఉన్నారు పాటు మీ అసుండోళ్ళు ఉండాలి కానీ మత్తు వెళ్తారు. అంటే లోకల గిరకట కొత్త కొత్త బట్టలు కొనుక్కుంటా మా అందరిని ముంచుకుంటారండి. ఎన్ని రోజులు ముంచుక తిట్టే కమ్మ అయ్యారు కదా తోటలలో పోయి. అమ్మానికి డబ్బులు కావాలి అతను ఎన్ని ఇవ్వాలి? అలాగే బీపీ అంకుల్. చూశారుగా మా సినిమా, మా తెలంగాణ పల్లె సినిమాలో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.